ఇది ఎగ్ బాయిలర్ది అనమాట. ఇదైతే వర్తే, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ప్రమోషన్ అయితే కాదు. ఓకే, మనకి ఇందులో 2 టైప్స్ వస్తుంది. ఒకటి ఎగ్ బ్రేక్ చేసుకోవడానికి 4 బాక్సెస్ ఇచ్చారు. ఫస్ట్ ట్రే అది తీసేయాలి, మనకు అవసరం ఉంటే యూస్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. అండ్ సెకండ్ ఏంటంటే ఎగ్ బాయిలింగ్ కోసం ఆ సెకండ్ పార్ట్ ఇచ్చినారు మనకి. ఓకే, అందులో 8 ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏంటంటే వాటర్ పోసుకోవడానికి వాటర్ మనకు ఒక మెజర్మెంట్ కప్ ఇస్తారు. ఫస్ట్ 35 ml, 55 ml, 85 ml, 125 ml, 120 ml అలా 4 పార్ట్స్ ఇచ్చారనమాట. 120 ml ఏంటంటే మనము ఆ ట్రేలో వేసుకోవడానికి, ఎగ్ బ్రేక్ చేసుకోవడానికి. మనకు హార్డ్ బాయిల్ కావాలి కాబట్టి 85 ml వాటర్ తీసుకుంటాం. సో నేనైతే ఇప్పుడు 85 ml వాటర్ తీసుకొని అందులో వేస్తామన్నమాట, డైరెక్ట్గా ఏం కాదు. సో అందులో వేసిన తర్వాత మనకు ట్రే పెట్టేయచ్చు. దాని మీద ట్రే పెట్టి మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ అన్నీ పెట్టాలని రూల్ లేదు. సో ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి మెజర్మెంట్ కప్ కింద సైడ్ పిన్ ఇస్తారు, షార్ప్ పిన్. లైట్ హోల్ పెట్టేసి పెట్టాలన్నమాట, ఎందుకంటే ఒక్కోసారి ఎగ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా ఇచ్చినారు. అది జెంటిల్గా పిన్ చేయాలి, గట్టి కొట్టినామంటే ఎగ్ పగిలిపోద్ది. జెంటిల్గా హోల్ పెట్టేసి దాని మీద వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ మూసేసేయడానికి మూత. తర్వాత ఆన్ చేసేస్తాం డైరెక్ట్గా. దాంట్లో తిప్పడానికి ఇట్లా టెంపరేచర్ పెంచడం తగ్గించడం అలా ఏమి ఇవ్వాలి ఆప్షను. డైరెక్ట్ ఆన్ చేసి పెట్టేస్తాము, ఆటోమేటిక్గా అదే స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయిపోయినాక ఆఫ్ చేసి మనం ఎగ్స్ తీసుకోవచ్చు. ఎగ్స్ ఇప్పుడు చాలా వేడిగా ఉంటాయి, కొంచెం నిదానంగా తీసుకోండి. ఎగ్స్ తీసుకొని యాజ్ యూజువల్ బ్రేక్ చేసుకోవచ్చు. అండ్ అది క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఏమి ఎక్కువ కాదు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా సింపుల్. జస్ట్ ఎగ్స్ తీసుకున్న తర్వాత డ్రై క్లాత్తో మొత్తం క్లీన్ చేస్తే చాలా, సోప్ వేసి రుద్ది అదంతా చేయకండి, ఎందుకంటే అది డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంది. సో జస్ట్ వాటర్ని డ్రై క్లాత్తో క్లీన్ చేసేసి యాజ్ యూజువల్ మళ్ళీ అన్నీ పెట్టేయచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఏం కాదు, సింపుల్. ఎగ్స్ కూడా నేను ఆల్రెడీ బ్రేక్ అంటే పీల్ చేసి పెట్టినా, చూపిస్తా, అది కూడా బాగా వచ్చినది. బట్ వర్త్, ఇది ప్రమోషన్ అయితే కాదు, బాగుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి.